ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. హల్లెలూయా. మరొకసారి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసు నాయన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు గిలాదులోని గుగ్గిలమైన మీ గురించి ధ్యానించుకుంటుండగా తండ్రి, మాకు అర్థమయ్యే రీతిలో మాకు బోధించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యూజువల్గా నా ప్రార్థనల ద్వారానే మీకు టాపిక్ అర్థమైపోయి ఉంటుంది. గిలాదులోని గుగ్గిలం ఇదేంటి అని కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమంది బైబిల్ తరువుగా చదివే వాళ్ళకు బాగానే తెలిసి ఉంటుంది. కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇర్మియా 8:22లో ఈ మాట రాయబడి ఉంది. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. ఈ 3 ప్రశ్నలు దేవుడు ఇర్మియా ద్వారా మనకే వేస్తున్నాడు. ఈరోజు కూడా అది మనకు వర్తిస్తుంది. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. గిలాదులో గుగ్గిలం ఉంది, కానీ ప్రజలు వాడేందుకు సిద్ధంగా లేరు. దేవునికి విధేయత చూపటం లేదు. ఎంత పెద్ద గాయమైనా కూడా ఈ గుగ్గిలం బాగు చేస్తుంది. గుగ్గిలం అంటే ఒక రకమైన ద్రవం, ఒక ప్లాంట్ నుంచి వచ్చేది. ఇప్పుడు కొన్ని చెట్ల నుంచి బంక వస్తుంది కదా, దాన్ని గుచ్చినప్పుడు, బెరడు తీసినప్పుడు. అదేవిధంగా ఈ చెట్టు ఇది ఎక్కడ ఉంటుందంటే గిలాదు ప్రాంతం యొక్క గిలాదులోని గుగ్గిలం అని రాయబడి ఉంది కదా. గిలాదు అనేది యోర్దాన్ నదికి తూర్పున ఉండు పర్వత ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయి అన్నమాట. మందు దినుసులు కూడా ఎక్కువగా కనపడతాయి. అందుకని వాటికి సంబంధించిన వ్యాపారాలు ఎక్కువగా అక్కడ జరుగుతూ ఉండేవి. ఇష్మాయేలీలు అలాంటి వ్యాపారం మీద వెళ్తూ యోసేపు అన్నలు అతన్ని వారికి అమ్మివేశారు అని ఆదికాండం 37:25లో మనం చూడగలం. అంటే దీని గురించి అప్పుడే మెన్షన్ చేయబడింది ఆదికాండంలోనే. అక్కడ ఏం రాయబడిందంటే, ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళంను మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండిరి. వాళ్లకు యోసేపు నమ్మాలని వాళ్ళ అన్నలు భావిస్తారు. అది ఆ సందర్భం. అంటే ఈ గిలాదులో నుంచి గుగ్గిలం తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అమ్మేవాళ్ళు అనమాట ఆ కాలంలో. ఈ గిలాదు అనేది కొండ ప్రాంతం అనేది గుర్తుపెట్టుకోండి, యోర్దాన్ నది దగ్గర. దానికి అక్కడ ఈ మందు దినుసులు దొరుకుతాయి. ఈ గుగ్గిలము ఏంటి అంటే, ఈ గిలాద్ ప్రాంతం నుండి ఇజ్రాయేలీల న్యాయాధిపతులైన యాయీరు, యెఫ్తా కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. గుగ్గిలము గాయములు మాన్పుటకు వాడినట్లు కనపడతా ఉంది. గిలాదు దీనికి ఇతర మందులకు మిగుల ప్రసిద్ధం. ఈ గుగ్గిలం ఒక రకమైన మొక్కల నుండి వస్తుంది. అది కేవలం ఎరుకో ప్రాంతంలోనే ఉంటుందని కొందరు అంటారు. అది చాలా విలువైనదై ఉండి షేబా రాణి సొలొమోన్ రాజుకు చాలా గిఫ్ట్లు తీసుకొచ్చిందని మనకు తెలుసు. అదే మొదటి రాజుల్లో కనపడుతుంది. ఆ గిఫ్ట్లలో ఇది కూడా ఉంది అని చెప్పి రాయబడింది. ఎహెజ్కేలు 27:17లో కూడా దాని గురించి ప్రస్తావన ఉంది. ఇప్పుడు ప్రస్తుతము మన ప్రపంచానికి ఒక గుగ్గిలం కావాలి. ప్రస్తుత పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఆత్మీయంగా అతి లో లెవెల్కి వెళ్ళిపోయారు. మన చుట్టూ చూస్తున్నాం. అనుదినం జరుగుతున్న భయంకరమైన విషయాలు మనం చూస్తుంటే నైతికంగా, ఆత్మీయంగా ఎంత దిగజారిపోయారో మనకు తెలుస్తుంది. అంతేకాకుండా అనేక రకాల రోగాలు వస్తున్నాయి ఇప్పుడు, భయంకరమైన రోగాలు. డాక్టర్స్ స్పెషలైజ్ చేసే కొద్దీ ఇంకా ఎక్కువ భయంకరమైన రోగాలు మనకు వెలువడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి దానికంతా మందు ఎక్కడుంది అంటే గిలాదులోని గుగ్గిలం. ఆ గుగ్గిలం మన యేసు ప్రభు. ఆత్మీయమైన
శారీరక స్వస్థతలు, నైతికమైన స్వస్థతలు అన్నిటికీ మనకు అవసరమై ఉంది. జీసస్ ఇస్ ద ఓన్లీ బామ్ విచ్ కెన్ హీల్ అవర్ సిన్ అండ్ డెత్. ఆయన ఒక్కడే మనకు ఈ గిలాదులోని గుగ్గిలం. మరి ఆయనను ఆశ్రయించిన వారికి అన్ని రకాలైన స్వస్థతలు వస్తాయి. ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన యొద్దకు ఏ రోగి వచ్చినా కూడా ఆ వ్యక్తికి ఆత్మీయ స్వస్థతతో పాటు శారీరక స్వస్థత కూడా ఇచ్చేవాడు అనమాట. దానికి ఉదాహరణకు మార్కు 2:5లో పక్షవాయువు గల రోగిని స్నేహితులందరూ మోసుకొని తీసుకొస్తారు యేసు ప్రభు దగ్గరికి. మీకు గుర్తుండి ఉంటుంది ఆ సంఘటన. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ పక్షవాయువు గలవాన్ని పైనుంచి దింపుతారు. ఆ సీన్ మీకు గుర్తు ఉంటుంది. పైనుంచి కప్పు తీసేసి ఆయన దగ్గర దింపినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చాలా సంతోషించాడు. కానీ ఏమంటున్నాడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. అక్కడ ఆ పక్షవాయువు గల వాడికి శారీరక స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థత కూడా చాలా అవసరం. మనందరికీ అంతేనండి. మనం అందరం కూడా ఆత్మీయంగా రోగులమై ఉన్నాం. మనకు స్వస్థత కావాలి అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసుప్రభువే మన గుగ్గిలం. మరి పక్షవాయువు గలవాడు బాగుపడమే కాకుండా పాపక్షమాపణ పొందాడు. శారీరక స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. ఇంకా ముందుకు ఇంకా కొంచెం మాట్లాడితే దీని గురించి, ఈరోజు ప్రపంచంలో ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయండి. ముఖ్యంగా క్యాన్సర్ అనేది విపరీతంగా ప్రతి ఇంట్లో కూడా చొరబడతా ఉంది. అంతేకాకుండా ఈ వైరల్ ఫీవర్స్, కోవిడ్ వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా రకాల కోవిడ్ లాంటివి చాలా వస్తున్నాయి. అయితే అంత అలవాటైపోయి అంత భయపడ్డంలే ఇప్పుడు ప్రజలు. ఏదో మందులు వాడతారు, కొంతమంది చనిపోతున్నారు, వ్యాక్సిన్స్ సరిగా కనిపెట్టక దానివల్ల కొంతమంది చనిపోతున్నారు అని అంటున్నారు. అవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి పేపర్ల ద్వారా. కానీ గిలాదులోని గుగ్గిలమైన మన ప్రభు, ఆయనే పరమ వైద్యుడు. ఆయన ఎద్దుకు వెళ్ళడం లేదు. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలకు గిలాదులోని ఆ గుగ్గిలం అందుబాటులో ఉండేది. కానీ వారు దేవుని నిర్లక్ష్యం చేయటం చేత వారికి అది పని చేయలేదు. ప్రస్తుత ప్రపంచంలో యెషయా గ్రంథము 1:6లో చెప్పినట్లు అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని బాధపడుతున్నాడు దేవుడు. యెషయా ప్రవక్త 1వ అధ్యాయం చదవండి. దాంట్లో ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో, అప్పుడు ప్రపంచంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎండ్ టైమ్స్ వచ్చినాయి. రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. మనం అందరం కూడా నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనం రక్షణ పొందామని మనం సంతోషపడితే సరిపోదు. మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ దేవుని దగ్గరికి నడిపించాలి, ప్రభు రాజ్యంలోకి తీసుకెళ్ళాలి. లేకపోతే అందరు కూడా ఈ గుగ్గిలం దగ్గరికి రాకపోతే అందరూ నశించిపోతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏ మానవునికైనా అవసరమైనది ప్రభు పాదాల దగ్గర చోటు. అది మనం గుర్తించి మన తోటి సహోదరులను అందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాలి. ఇహలోకపరమైన మందులు కేవలము భౌతికంగా శారీరక స్వస్థత ఇస్తాయి. అవి కూడా అశాశ్వతమైనవి. పాపం అనే రోగము హృదయ అంతరంగంలో ఉంది. కాబట్టి మనం వాడే మందు హృదయ లోతుల్లోకి వెళ్ళాలి. గిలాదులోని గుగ్గిలం కంటే లోతుగా వెళ్ళి యేసయ్య సన్నిధి వెదకాలి. గిలాదులోని గుగ్గిలంకు యేసయ్యకు ఉన్న పోలికలు కొన్ని గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గిలాదు పాలస్తీనా దేశంలోని కొండ ప్రాంతం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ప్రాంతం కూడా దీనికి సమీపంలోనే ఉంది. అది కూడా ఒక ఎత్తైన ప్రదేశం. అందులో ఉన్న గుగ్గిలం ద్వారా చుట్టుపక్కల వారంతా వచ్చి స్వస్థత పొందేవారు. ఆ కాలంలో ఆ ప్రాంతాల్లోనే దొరికేది ఈ మందు. ఇది చిన్న ప్లాంటు సందుల్లో నుంచి అది దాని కాడలో నుంచి వచ్చే ద్రవం అన్నమాట. ఇది యేసయ్య మంచి వైద్యుడు కదా. ఆయన ఇహలోక పరిచర్యలో అనేకులను స్వస్థపరిచాడు. ఆ స్వస్థత ఆత్మీయంగా కూడా జరిగింది. ఆయన అందరికీ వైద్యుడు. మత్తయి 9:12లో ఏమంటున్నాడు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అన్నాడు. ఆయన నేర్పిన మాటలు మన జీవితంలోని అన్ని పరిధుల్లోకి వెళ్ళాలి. అప్పుడే అన్నీ స్వస్థపరచబడతాయి. మన బిజినెస్ కానీ, మన పాలిటిక్స్ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, సామాజికంగా కానీ, సంఘంలో కానీ అన్నింటిలో
ఈ గుగ్గిలం వాడాలి. గిలాదులోని గుగ్గిలానికి యేసయ్యకు ఉన్న ప్రాముఖ్యమైన పోలిక ఏమంటే, ఈ చెట్టు పక్కన పొడవబడినప్పుడు ఆ ద్రావకం బయటకు వస్తుంది. ఆ మాట వినంగానే మన తలంపులు కల్వరి సిలువల దగ్గరికి వెళ్ళిపోతాయి కదా. కల్వరిగిరి, సిలువ, రక్షకుని పక్కన పొడవబడిన బల్లెము, అందులో నుండి ప్రవహించిన ప్రశస్తమైన రక్తము, ఆ గాయం చేత వచ్చు స్వస్థత గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా మన గుర్తు రావాలి. అందుకనే నేను గిలాదులోని గుగ్గిలంకు యేసుప్రభువుకున్న పోలికలు అదే పనిగా చెప్తూ ఉన్నాను. ఆ చెట్టు ఆకుల్లో స్వస్థత ఉంది, కానీ మన దేవుని ప్రెజెన్స్లోనే ఉంది స్వస్థత. ఆయన రక్తము పక్కలో పొడవబడినప్పుడు వచ్చింది. ఆ చెట్టు ద్రవము దాన్ని చీల్చినప్పుడు వస్తుంది. ఇలాగా లేఖనాలు చాలా సందర్భాల్లో పాపాన్ని రోగంగా చూపిస్తూ ఉన్నాయి. ఈ పాపం రోగం గల ప్రతి వ్యక్తికి స్వస్థత అవసరమై ఉంది. మనకివ్వబడిన వైద్యుడు పరిశుద్ధాత్ముడు. ఆయనే మనలను క్రీస్తు అనే గుగ్గిలం యొద్దకు నడిపిస్తాడు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మన జీవితాల్లో అన్వయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయన దెబ్బల వల్ల మనకు స్వస్థత అనే సత్యం మనకు తెలియపరుస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఈనాడు భయంకరమైన రోగాలను బట్టి భయపడుతున్న ప్రతి మానవుడు భయమును విడిచి ప్రభు చెంతకు రండి, ఆయన మనకు స్వస్థతనిస్తాడు. ప్రవక్త అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చూద్దామా? గిలాదులోని గుగ్గిలం ఉంది. అక్కడ మన పరమ వైద్యుడైన యేసయ్య ఉన్నాడు. ఇక్కడ గిలాదులో గుగ్గిలం ఉందా అంటే అవును, ఉంది. వైద్యుడు లేడా అంటే ఉన్నాడు. మన పరమ వైద్యుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అన్న ప్రశ్నకు సమాధానం మన అవిశ్వాసము, అవిధేయత. స్వస్థత, రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. ఆ పరమ వైద్యుని యొద్దకు వెళ్ళి అందుకోవాలి అంటే పరిశుద్ధత కావాలి. ఆ వైద్యుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను చేరాలి అంటే పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో, ఆయనే హీలర్ అనే విశ్వాసంతో వెళ్ళాలి. మన చుట్టూ ప్రపంచంలో కూడా మనకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి, కానీ మనం వాడకుంటే వేస్ట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్బులు అమ్ముకునే వ్యక్తి రోడ్డు మీద పోతుంటే ఒక చోట మురికి గుంటలో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆ పరిస్థితిలో ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడు అదే దారిలో వస్తున్న ఇంకొక వ్యక్తి ఈ సబ్బులు వ్యాపారి దగ్గరికి వెళ్ళి, మరి నువ్వు సబ్బులు వ్యాపారం చేస్తున్నావు కదా, వీళ్ళందరూ ఇంత డర్టీగా ఎందుకున్నారు అంటే ఆయన అన్నాడంట, వాళ్ళు ఉపయోగించుకోవాలి కదా, ఉపయోగించుకుంటేనే కదా శుభ్రపడేది. అదేవిధంగా మనం కూడా మన పరమ వైద్యుడు మనకు అందుబాటులో ఉన్నాడు. గిలాదులోని గుగ్గిలం మనకు అవైలబుల్గా ఉంది, కానీ మనం అప్లై చేసినప్పుడు కదా దాని రిజల్ట్ మనకు కనపడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు సమాధానం వస్తుంది. ఎందుకు మా జనులకు స్వస్థత లేదు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం దేవుడికి విరోధంగా ఎన్ని పాపాలు చేశారు. అందుకనే దేవుడు వాళ్ళకి పశ్చాత్తాపం రావాలి అని చెప్పి శత్రువులకు అప్పచెప్పాడు. అయినా కూడా వాళ్ళు పశ్చాత్తాపడలేదు. అప్పుడు ఇంకా బాధపడుతూ ఆయన అంటున్నాడు, గిలాదులోని గుగ్గిలం ఉంది కదా, వీళ్ళందరూ ఎందుకు ఇంత అస్వస్థతతో ఉన్నారు? ఇజ్రాయెల్ జనాంగం 40 సంవత్సరాలు అరణ్యవాసంలో అరణ్య యాత్ర చేస్తూ ఉన్నా కూడా, ఎడారిలో ప్రయాణం చేస్తున్నా కూడా ఎప్పుడు సిక్కవ్వలేదని రాయబడింది. ఎందుకంటే గిలాదులోని గుగ్గిలం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళతో ఉంది, ఆయన సన్నిధి వాళ్ళతో ఎప్పుడు ఉంది. ఎప్పుడైతే వాళ్ళు వాగ్దాన దేశంకి వచ్చి అన్య దేవతలను మొక్కడము, విగ్రహారాధన చేయడము, ఆయనకి ఇష్టం లేని పనులు చేయడము, ఇవన్నీ చేసినప్పుడు ఆయన సన్నిధి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అందుకనే వాళ్ళకి అన్ని రకాల రోగాలు, నైతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని రకాల రోగాలు వస్తుంటే ఎందుకు వీళ్ళు గిలాదులోని గుగ్గిలం మర్చిపోయారు అని బాధపడుతున్నాడు దేవుడు. ఈనాడు మనల్ని చూసి కూడా దేవుడు అలాగే బాధపడుతున్నాడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరం చీల్చబడి ఆయన రక్తము స్రవించింది. చివరి రక్తబొట్టు వరకు ఆయన రక్తము ప్రవహించింది. మరి అటువంటి రక్తంలో మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి.
అది అవైలబుల్గా ఉంది, మనం విశ్వసించాలి అంతే. మరి ఇటువంటి సమయంలో మనం వాడకపోతే దేవుడు బాధపడ్డా? ప్రపంచంలోని ఎంత గొప్ప వైద్యుడైనా చెప్పే మాట ఏమంటే, వి ట్రీట్ బట్ గాడ్ హీల్స్. చాలామంది డాక్టర్స్ వాళ్ళ ఆఫీసుల్లో ఒక బోర్డు పెట్టుకొని ఉంటారు, వి ట్రీట్ బట్ గాడ్ హీల్స్. వాళ్ళు కూడా అదే నమ్ముతారు, మందులు మనం ఎంత ఇచ్చినా కూడా దేవుడే హీల్ చేయాలి అని. మరి ఈ గుగ్గిలం దేవుని ప్రేమ యొక్క ఫలం. ఆ ప్రేమ వల్లే మనకు స్వస్థత నిశ్చయత కలదు. ఆయన లోకంను ఎంతో ప్రేమించను అనేది నిజమైతే ఈ రోగాలతో అందరూ చనిపోవడము, రెండవ మరణానికి వెళ్ళడము ఆయన సంకల్పం కాదు. విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చిన వారికి తప్పక దొరుకుతుంది. గిలాదులోని గుగ్గిలము ఒకవేళ కొంచెం వెల చెల్లించాల్సి ఉంటుంది దాన్ని కొనడానికి, కానీ యేసుప్రభు ఇచ్చే గుగ్గిలము ఆయన కృప ద్వారా ఉచితంగా ఇవ్వబడుతుంది. మన రోగాలు ఆయన తీసుకొని మనకు స్వస్థత ఇస్తాడు. ఎవరికైనా దొరుకుతుంది, సంపూర్ణ స్వస్థతనిస్తుంది, మనం అడగాలంతే. మరి ఎందుకు దీన్ని కోరుకోవడం లేదు? మాకు దేవుడు ఇచ్చు స్వస్థత అవసరం లేదు అనుకుంటున్నారు. మా అంతటా మేమే మందులు తయారు చేసుకుంటాము అనుకుంటున్నారు. అపవాది ప్రజల ఆత్మీయ కన్నులు చెవులు మూసేసినందువల్ల వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందరూ కూడా అండి తండ్రి, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. తప్పంతా మానవులపైనే ఉంది. వారు హెచ్చరికలను లెక్క పెట్టడం లేదు. గుగ్గిలం అందుబాటులో ఉంది, వైద్యుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ స్వస్థత కొరకు కల్వరిగిరికి రావటం లేదు. గిలాదుకు వెళ్తేనే గుగ్గిలం దొరుకుతుంది. కల్వరిగిరి యొద్ద సిలువ చెంతకు చేరితేనే ఆయన నుండి ప్రవహించే రక్తము మనకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా స్వస్థత, విడుదల ఇవన్నీ కూడా జరుగుతాయి. బైబిల్లో ఒక ముఖ్యమైన బైబిల్ మధ్యలో ఉండే ఒక వచనం ఏంటంటే 118వ కీర్తన 8వ వచనం, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇవన్నీ మనకు తెలుసండి, కానీ మనము దాన్ని అనుసరించడం లేదు. మరి ఇవన్నీ గిలాదులో గుగ్గిలం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇది మన జీవితంలో ఎట్లా అన్వయించుకోవాలి అనే విషయాలు కూడా మనం తప్పనిసరిగా గమనించాలి. ఎందుకంటే వాక్యం కేవలం వినడమే కాకుండా జీవితాల్లో అన్వయించుకోవడం చాలా ప్రాముఖ్యం. అన్వయం ఎలాగో మనం చూద్దాం. నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను, అవి మీరు మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో అన్వయించుకోవాలి. మొదటిది, మీ గాయాలను యేసు దగ్గరికి తీసుకురండి, నిష్కపటంగా ప్రార్థించండి. దేవుని దగ్గర దాచిపెట్టేది ఏం లేదు. మనకు మనసుకు ఎంత గాయాలున్నాయో, శారీరకంగా ఎంత గాయాలున్నాయో అవన్నీ కూడా ప్రభు దగ్గర తీసుకొని రావాలి. అప్పుడే మనకు విడుదల దొరుకుతుంది. యేసు దగ్గరికి మన గాయాలన్నీ తీసుకెళ్ళి మనసు విప్పి మన హృదయాలను ఆయన ముందర పరిస్తే ఆయన దాన్ని శుద్ధి చేస్తాడు. మనకున్న కష్టాలన్నీ ఆయనకు ముందే తెలుసు. మన అంతరంగం తెలిసిన దేవుడు మనము నోటితో ఒప్పుకుంటే ఇంకా సంతోషపడతాడు, వెంటనే మనల్ని హీల్ చేస్తాడు. రెండవది, దేవుని క్షమాపణ, పునరుద్ధరణ స్వీకరించాలి. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడండి, మనమే హెసిటేట్ చేస్తున్నాం, దూరం అయిపోతున్నాం దేవుడికి. కాబట్టి మనము ఎప్పుడు కూడా క్షమాపణ కోరుకోవాలి. క్షమించబడిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. మన అపరాధములను మనము ఒప్పుకొని నిజమైన మనసుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని స్వీకరిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అని ఆహ్వానమిస్తున్నాడు దేవుడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, పాపం అనే భారం మోసుకుంటున్నారు మీరు, నేనున్నాను, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. అటువంటి ఆహ్వానం మనం స్వీకరించాలి. మనల్ని పునరుద్ధరిస్తాడు ఆయన, మనల్ని రివైవ్ చేస్తాడు, మనము అధపాతాళానికి పోకుండా ఆయన కాపాడతాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. క్రీస్తు గాయాల ద్వారా స్వస్థత ఉంది అనేది నమ్మాలి. యెషయా గ్రంథము 53:5 రాయబడింది కదా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ వాక్యము మీరు దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. చాలామంది ఈ మాటలు వాడుతూ ఉంటారు. ఆయన గాయముల చేత మనకు స్వస్థత వచ్చింది. ఇది శారీరక స్వస్థత కోసమే కాదండి. శారీరక స్వస్థత కోసమే అయితే ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమలు పడాల్సిన అవసరమే లేదు. ఏ డాక్టర్నో పంపించుండేవాడు, ఒక మాటతో మనల్ని స్వస్థపరిచేవాడు. ఆయన తన శరీరంతో
శరీరంతో ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమాంసాలు గలవాడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తం స్రవించాడు. మరి ఆయన రక్తం ద్వారానే మనకు హీలింగ్, ఆయన రక్తం ద్వారానే మనకు స్వస్థత, ఆయన గాయముల చేత మనకు స్వస్థత. నమ్మాలి మనం. ఇవన్నీ కూడా మళ్ళీ మొదటి పేతురులో కూడా అదే మాటలు రిపీట్ అయి ఉన్నాయి. మొదటి పేతురు 2:24లో మనం పాపంలో విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిదిరి. ఎంత చక్కగా పేతురు చెప్తున్నాడు చూడండి. పేతురు ఎక్స్పీరియన్స్, తన శిష్యుడు కదా, దేవునితో పాటు ఉన్నాడు, యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు గడిపాడు. పడిపోయాడు, మళ్ళీ తిరిగి లేపబడ్డాడు. ఇట్లాంటివన్నీ అనుభవం పూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు పేతురు. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే వైద్యం మార్చుకునటానికి అనుమతించండి. మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోవాలి. మా దగ్గర అలోపతి, ఇంకా ఆయుర్వేద, హోమియోపతి ఇట్లాంటి అన్ని మందులు ఉన్నాయి, మాకు చాలు అనుకుంటారు చాలామంది. కానీ మన దేవుడిచ్చే వైద్యాన్ని అంగీకరించాలి. మనం గిలాదులోని గుగ్గిలం దగ్గరికి వెళ్ళాలి. ఆ గుగ్గిలమే యేసుప్రభువే, మన గిలాదులోని గుగ్గిలం ఆయనే. మరి ఆయన దగ్గరికి వెళ్తే సంపూర్ణ స్వస్థత. మందులు వాడాలండి, దాన్ని సరిగ్గా పనిచేసేటట్టు చేయడము ఆయనే కదా. యేసుప్రభు దగ్గరికి వెళ్తేనే సంపూర్ణ స్వస్థత. మీరు మందులు వాడకూడదని కొంతమంది చెప్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మందులు తయారు చేసింది, దానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చింది దేవుడే కదా. అవి రిలీఫ్ ఇస్తాయి. అందుకనే డాక్టర్లు ఏమంటారు, వి ట్రీట్ బట్ హీలింగ్ ఈజ్ డన్ బై గాడ్ ఓన్లీ. హీలింగ్ అంతా స్వస్థత ఇచ్చేది దేవుడే. కాబట్టి ఆయన వైద్యంకి వెళ్ళేదానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. 4వది ఇతరులకు స్వస్థతను విస్తరించండి. మనం సాక్ష్యం పంచుకోవాలి. మనం మాత్రమే స్వస్థత పొంది ఆత్మీయంగా, శారీరకంగా, నైతికంగా మనం సంతోషంగా ఉన్నాము, మనకు స్వస్థత వచ్చింది అని మనం సంతోషంతో ఎగిరి గంతులేసేది కాదు. ఎప్పుడైతే మనకు ఆత్మీయ స్వస్థత వస్తుందో అప్పుడు మనకు బాధ్యతలు పెరిగాయి. ఆత్మీయ స్వస్థత అనేది మనకు ఫ్రీగా, ఉచితంగా ఇవ్వబడిన బహుమతి. ఆ బహుమతి మనం పొందుకున్నప్పుడు దాంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆ బాధ్యత ఏంటంటే ఇతరులను దేవుని దగ్గరికి నడిపించే బాధ్యత. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇవి గుర్తుపెట్టుకోండి. మనము ఎప్పుడు కూడా ఇతరులను దేవుని రాజ్యంలోకి నడిపించే బాధ్యత కలిగి ఉన్నాం. మాకు హీలింగ్ వచ్చింది, నాకు పర్సనల్గా హీలింగ్ వచ్చింది, నేను ఎంత ఆనందంగా ఉన్నానో, నువ్వు కూడా ఆనందం అనుభవించు అని ఇతరులకు చెప్పగలిగి ఉండాలి. మన సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విధంగా మన స్వస్థత, యేసుప్రభు ఇచ్చే స్వస్థత గురించి ఇతరులకు చెప్పగలం. చివరిది ఏంటంటే స్వస్థతను నమ్మాలి. ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంది. మనము ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు చెప్తుంటా కదా ఒక ఫార్ములా, ఏది విధేయత ప్లస్ విశ్వాసము గివ్స్ విక్టరీ. విధేయత ఉండి విశ్వాసంతో మనం ముందుకెళ్తే తప్పనిసరిగా మనకు విజయం వస్తుంది. ఆ విజయము కోసం మనం పోరాడాలి. యేసుప్రభు ఇచ్చే స్వస్థత కోసం మనం ఆయన దగ్గర చేరాలి. ఆయన మనకు గిలాదులోని గుగ్గిలం, ఆ గుగ్గిలం దగ్గరికి మనం వెళ్ళాలి. ఇజ్రాయెల్ జనాంగానికి అవైలబుల్గా ఉంది. వాళ్ళు ఎక్కడుందో ఆ మందులు వాళ్ళకి తెలుసు, అయినా కూడా వాళ్ళు యూజ్ చేయట్లేదు. అన్నీ అవైలబుల్గా పెడుతున్నాడు దేవుడు, కానీ మనము గుర్తించడం లేదు. ఆశీర్వాదాలతో ఆయన రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం కన్నులెత్తి దేవుని వైపు చూసి మాకు ఇది కావాలా అది కావాలా అని న్యాయపరంగా అడిగితే ఆయన తప్పనిసరిగా ఆయన చిత్త ప్రకారం ఇస్తాడు. స్వస్థత అనేది ఆయన చిత్తం, తప్పనిసరిగా ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ స్వస్థత కోసం అడిగినప్పుడు ఆయన సంతోషంగా ఇస్తాడు. దయచేసి అడుగుదాం. మనకందరికీ అవసరం. ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎందరూ నశించిపోతున్నారు. సమయానికి మందులు లేక ఎంతమంది చనిపోతున్నారు. వాళ్లకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన మనం కల్పించాలి. కేవలం మందులే కాదు, యేసుప్రభు దీవెనలు కావాలి,
అప్పుడే సంపూర్ణ స్వస్థత వస్తుంది అని అందరు తెలుసుకోవాలి. యేసుప్రభువే గిలాదులోని గుగ్గిలం. మరి ఆ గుగ్గిలం దగ్గరికి మనం వెళ్దాం, అది యూజ్ చేద్దాం, మన జీవితాల మీద రాసుకుందాం. ఆయన రక్తంతో మనం కడుక్కుందాం. కడగబడాలి, ఆయనే కడుగుతాడు, నీతి వస్త్రం ధరింపచేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే చాలు. రక్తాన్ని మనము అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కూడా దీంట్లోని పాయింట్స్ మీ మనసులో పెట్టుకొని మీ జీవితాల్లో అన్వయించుకొని ఇతరులను కూడా దేవుని దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత తీసుకొని ముందుకు సాగాలని ప్రభు నామమున కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాలంలో తండ్రి మీ వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, గిలాదులోని గుగ్గిలమైన మీ దగ్గరికి మేమందరం వచ్చేటట్టుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.